హాయ్ అండి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇది ఈపీఎఫ్ఓ వెబ్సైట్. మనకు ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. మనము ఓపెన్ చేయగానే ఫస్ట్ సర్వీసెస్లో ఎంప్లాయీస్ క్లిక్ చేయాలి. మనకి ఈ సర్వీసెస్ అన్నీ వస్తాయి. మెంబర్ పాస్బుక్, యూఎన్ సర్వీసెస్ అండ్ నో యువర్ క్లెయిమ్ స్టేటస్, ఇవన్నీ. దీంట్లో మనం మెంబర్ యూఎన్ ఆన్లైన్ సర్వీసెస్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ యూఎన్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే మనము అదర్ సర్వీసెస్ లైక్ ఏమేమి అప్లై చేయాలనుకుంటున్నామా, చెక్ చేయాలనుకుంటున్నామా తెలుసుకోవచ్చు. అంతకంటే ముందు మనము మన యూఎన్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఉంది కదా యాక్టివేట్ యూఎన్, అది క్లిక్ చేస్తే అది డీటెయిల్స్ అడుగుతుంది. లైక్ యూఎన్ నెంబర్, ఆధార్, నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఇవన్నీ ఎంటర్ చేశాక నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. అవన్నీ ఎంటర్ చేస్తే మనకి యూఎన్ యాక్టివేట్ అవుతుంది. ఫర్ సపోజ్ మీకు యూఎన్ నెంబర్ మనకి యూఎన్ నెంబర్ శాలరీ స్లిప్ మీద ఉంటుంది. ఒకవేళ మీకు యూఎన్ నెంబర్ తెలీదు అనుకుంటే బ్యాక్ వచ్చి ఇక్కడ నో యువర్ యూఎన్ నెంబర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్ తీసుకొని అది మనకి యూఎన్ నెంబర్ ఇస్తుంది. ఆ యూఎన్ నెంబర్ వచ్చాక ఇక్కడ యూఎన్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్నాక మన యూఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో అప్లై చేయడం, ట్రాక్ చేయడము అండ్ అన్నీ చూసుకోవచ్చు.